నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 22 జూన్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం తెలుగులో. In English, it is 2 Corinthians chapter 4 and verse 6. చదువుదామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంధకారము నుండి వెలుగులో ప్రకాశించునుగాక అని పిలిచిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. 2 Corinthians chapter 4 and we are going to read verse 6. 2 Corinthians chapter 4 verse 6 in English and also in Hindi. For God who commanded the light to shine out of darkness had shined in our hearts to give the light of the knowledge of the glory of God in face of Jesus Christ. For the Lord who commanded the light to shine out of darkness. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిలో నుంచి వెలుగును ప్రకాశించుమని పలికిన దేవుడు. చాలా ముఖ్యమైన మాట ఇది. I want everybody to understand this. God commanded the light to shine out of darkness. చీకటిలో నుంచి వెలుగును ప్రకాశించమన్నా అంటే వెలుగు ఎక్కడుందండి? చీకటిలో ఉన్నది. It's in darkness. So it came out of darkness. చీకటిలో నుంచి బయటకు వచ్చింది. అంటే జాగ్రత్తగా గమనించాలి. వాట్ ఎవర్ యూ నీడ్, ఒకవేళ నీకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఎక్కడి నుంచి పిలవాలి? అనారోగ్యంలో నుంచి పిలవాలి. నీ లైఫ్లో విజయం కావాలి, విక్టరీ కావాలి. విజయాన్ని ఎక్కడి నుంచి పిలవాలండి? నీ ఓటమిలో నుంచి పిలవాలి. యు హావ్ టు కాల్ విక్టరీ ఫ్రమ్ యువర్ డిఫీట్. చీకటిలో నుంచి వెలుగును ప్రకాశించమని పలికిన దేవుడు. హీ కమాండెడ్ ద లైట్ టు షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్. హీ కమాండెడ్. గుర్తుపెట్టుకోండి, ఏం చేశారండి? ఆజ్ఞాపించాడు, పిలిచాడు. కమాండెడ్. సో టుడే యూ హ్యావ్ టు కమాండ్. ఉద్యోగం లేని స్థితిలోని కమాండ్ చేయాలి, ఉద్యోగాన్ని కమాండ్ చేయాలి. You have to command job from jobless situation. You have to command hope in the hopeless situation. నిరీక్షణ లేని స్థితిలో నుంచి నిరీక్షణను మనము ఆజ్ఞాపించాలి, పలకాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక నువ్వు పిలవకుండా, నువ్వు పలకకుండా నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు. యు కెనాట్. కనుక ఈరోజు దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ పలకడం ఆరంభించండి, ఆజ్ఞాపించడం ఆరంభించండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరు అప్పిచ్చేవారుగా పిలవాలి. మీరు అంటే అప్పులో ఉన్న నీవు ఏమిగా అవుటకు ఆజ్ఞాపించాలి? అప్పిచ్చేదానిగా, అప్పిచ్చేవాడుగా అవుటకు ఆజ్ఞాపించాలి. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే ఈ సూత్రాన్ని నువ్వు పాటిస్తే, ఇఫ్ యూ ఓన్లీ కెన్ ఒబే దిస్ ప్రిన్సిపల్, you will be experiencing the blessings of the Lord. हिंदी में पढ़ेंगे. 2 कोरिन्थियों का पत्र, उसमें 4 अध्याय और 6 वचन पढ़ रहे हैं. इसलिए कि परमेश्वर ही है जिसने कहा कि अंधकार में से ज्योति चमके, और वही हमारे हृदय में चमका कि परमेश्वर की महिमा की पहचान की ज्योति यीशु मसीह के चेहरे से प्रकाशमान हो. देखो, परमेश्वर ने कहाँ से कहा? अंधकार में से ज्योति चमकने को कहा. मतलब आपका जो भी चीज है, आशीर्वाद है, वह कहाँ से बुलाना सीखना चाहिए. आपके बीमारी में से आपका चंगापन बुलाना चाहिए. आपके कंगालपन से आपका समृद्ध बुलाना चाहिए. जो नहीं है उसी में से आपको जो चाहिए है करके वचन कहता है. నీకు ఏమి కావాలో, నీకు ఏమి లేదో అందులో నుంచి ఉందని సంగతి దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందండి? తెలివి లేని పరిస్థితుల్లో నుంచి తెలివిని పిలవాలంటున్నాడు దేవుడు. యూ హ్యావ్ టు కమాండ్ ఇట్. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు చేస్తారండి. కమాండ్ చేస్తారా?
What you want, can you command? You want a job? From joblessness, command job in the name of Jesus Christ. I call upon job. అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలాసార్లు మనము ఏమి కమాండ్ చేయాలి, ఏమి ప్రేయర్ చేయాలి తెలియక అన్నిటికీ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. యూ హ్యావ్ టు కమాండ్. ఈ కొండను చూసి పలకాలి, కొండను చూసి ప్రార్థన చేయమని రాయబడలేదు. నువ్వు ఎత్తుబడి సముద్రంలో పడివేమని పలకాలంటున్నాడు దేవుడు. ఇక్కడ కూడా దేవుడు కమాండ్ చేశాడు, చీకటిలో నుంచి వెలుగును రమ్మని కమాండ్ చేశాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక్క నిమిషం అందరము కళ్ళు మూసుకొని మీరు పలకడం ఆరంభిస్తారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమందికి సంతానం కావాలి, సంతానం లేదు. ఎక్కడి నుంచి సంతానం ఎక్కడి నుంచి పిలవాలి? ఇప్పుడు సంతానము లేని పరిస్థితిలో నుంచి సంతానము కలుగునుగాక అని యేసు ప్రభు నామములో పలకాలి. అర్థమవుతుందండి. కొంతమందికి సంతోషం లేదు. సంతోషం ఎక్కడి నుంచి రావాలి? దుఃఖంలో నుంచి సంతోషాన్ని పిలవాలి. యు హావ్ టు కాల్ జాయ్ ఫ్రమ్ యువర్ పెయిన్, యువర్ సారో. యు హావ్ టు కాల్ జాయ్. వి డోంట్ డూ దిస్. ఇది మనం చేయక మనం ఎన్ని ప్రార్థన చేసుకున్నా పరిస్థితుల్లో మార్పు రాదు. ఈరోజు దేవుడు మన పరిస్థితుల్లో మార్పు కలుగుటకు ఈ డివోషన్ మనకిచ్చాడు. అండ్ ఇట్ ఈస్ డన్. ఇది జరిగినది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు. ఆయురారోగ్య బలముతో మమ్మల్ని దీవించిన వాడా స్తోత్రములు నాయన. అవును తండ్రి, చీకటిలో నుంచి వెలుగు కలగమని పలికిన వాడా మీకు స్తోత్రం. ఈరోజు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో ఏం అవసరమో అవన్నీ వచ్చునుగా కానీ పలుకుతూ ఆశీర్వదిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు స్వస్థపరచడానికి స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, గొప్ప దేవుడు అయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవ, జాబ్స్ బిజినెస్ చేస్తున్న వారు నాయన, దేవ మంచి నాయన తండ్రి స్థిరమును ప్రకటిస్తున్నాను ప్రభా, లాభమును ప్రకటిస్తూ ఆశీర్వదిస్తున్నాను. చదువుకుంటున్న వారందరినీ దీవించండి నాయన. కాలేజెస్ చదువుకున్న వారు, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు, స్కూల్స్లో చదువుకున్న వారు దీవించిన, హాస్టల్స్ చదువుకుంటున్న వారు దీవించండి అయ్యా. దేవ, వారిని బ్లెస్ చేస్తూ వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను. దేవ తండ్రి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్స్ కొరకు, సీట్స్ కొరకు వెయిట్ చేస్తున్న వారు, అడ్మిషన్స్ కొరకు వెయిట్ చేస్తున్న వారు అందరూ కూడా మీరు తృప్తిపరిచి దీవించినందుకు స్తోత్రం. జాబ్ ఎగ్జామ్స్ రాసి జాబ్స్ కొరకు కనిపెడుతున్న వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. దేవా, మీరు మాకు చాలని దేవుడేందుకు స్తోత్రం. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వారి పరిచయలో మీ సహాయం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా తండ్రి, ప్రభా చీకట్లోంచి వెలుగును పిలిచే పరిచయలోకి ప్రతి ఒక్కరిని నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీవించి కాపాడి బలపరచిన. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీవించి రక్షించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతా అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధ క్షమించము. మమ్మల్ని శోధం తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.